ఫస్ట్ టైం నేను అసలు ఇప్పుడు నాకు తెలియదు ఇలా ఉంటాయి వ్యవస్థలు ఉంటాయని. అదే అంటున్నా. అద్భుతంగా పండిస్తున్నారు, నిజాయితీగానే పండిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. మరి ఇవి ఆర్గానికేనా? ఈ ఆయిల్స్ ఉన్నాయి, వీళ్ళు ఏమంటున్నారు, మేము గానుగ నూనె పద్ధతిలో చేస్తామంటున్నారు. పప్పుల్ని కూడా చాలా జాగ్రత్తగా వేంపి మరి, అంటే నిజంగా సంపంగి పప్పులు తింటే మనం చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు మనకు వండి పెట్టినప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో, తిన్న 2-3 గంటల వరకు కూడా మన చెయ్యి వాసన చూస్తే కూడా అదే స్మెల్ వస్తుంటుంది. అంత గొప్పగా ఉంటుంది. సరే, అనుమానం ఎలాగో వచ్చింది కదా, చలో ఆ ప్రాసెసింగ్ యూనిట్ కూడా చూద్దామని చెప్పి అక్కడికి కూడా తీసుకెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి మీరే చూడండి. అన్న, ఇది మా ప్రొడక్షన్ అన్న. మొత్తం టోటల్గా ఇక్కడ మేము అక్కడ పండించింది ఏదైతే ఇందాక మీకు చూపించాను, అది చూపించింది మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేసి ఇక్కడనే ప్యాకింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్యాకింగ్ న్యాచురల్స్ అన్నట్టు, ఇది న్యాచురల్స్ మొత్తం టోటల్గా. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఈ ప్రొడక్షన్ అంతా మొత్తం టోటల్ ఆయిల్స్ కానీ దాల్స్ కానీ తర్వాత ఎంత ఇక్కడ ప్రాసెస్ చేసేసి ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్కి పంపిస్తాం అన్న. సో హైదరాబాద్లో ఏంటంటే మాకు మా స్టోరేజ్ వేసుకుంటే ఆ స్టోరేజ్ నుంచి కన్సూమర్కి వెళ్తుంది. సో ఇక్కడ మీకు అక్కడ చూపించాను కదా, అంటే వాళ్ళు కొనుక్కొచ్చి అమ్ముతారని మీరు కనిపిస్తారు, మీకు మీరే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటా ఉంటారు, ఉంటే నేను ప్రాసెస్ చేసేది మీకు అక్కడ ఆల్రెడీ చూపించిన. నేను సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నా, ఎలా పండిస్తున్నది అక్కడ నేను చూపించిన. తర్వాత నెక్స్ట్ పండించిన దాన్ని ఇక్కడ వాల్యూ యాడెడ్స్ అంటే ఏ విధంగా దాన్ని ప్యాకింగ్ చేస్తున్నా, ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నా అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మా దాల్స్ అన్న, దాల్ మిల్. ఇది దాల్ మిల్. ఇక్కడ చూస్తే ఆల్ టైప్ ఆఫ్ దాల్స్, 9 టైప్ ఆఫ్ దాల్స్ మేము పండిస్తాము. సో ఇది సంపంగి న్యాచురల్స్ మా ఓన్ ఇది. అనగారు మాకు సంపంగి న్యాచురల్స్లో మేము ఒక 9 టైప్ ఆఫ్ దాల్స్ని మేము పండిస్తున్నాం ఇక్కడ. సో పండించిన దాన్ని ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తాం అనే దానికోసం మీకు చూపిస్తాము. సో ఇది మొత్తం కూడా టోటల్గా మీరు చూస్తే ఇది మా ప్రాసెసింగ్ యూనిట్ అన్న. సో ఇక్కడ మీకు ఏంటంటే చాలా మందికి మీకు తెలియదు ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తాం అనేది చూపిస్తాం. సో ఈ మా కందులు మేము పండించిన మా పొలంలో పండిన కందులు ఇవి. సో ఈ కందులు మేము ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాసెస్ చేస్తానికి, సో ఇక్కడ మేము ఈ కందుల్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ మిషన్లు వేస్తాం అన్న. అనగారు అయితే ఇక్కడ మీ కందులు ఉన్నాయి కదన్నా, మనం పూర్వంలో మనం కందులు ఏం చేసేవాళ్ళం, వేయించుకొని మంగళాలను వేయించుకొని ఇసురుకొని తినేవాళ్ళం. సో కాబట్టి ఆ టేస్ట్ వచ్చేది. సో మేము కూడా ఏంటంటే ఎక్కడ కూడా మా కంపెనీ ఎప్పుడు చెప్తుంది, వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్, అగ్రికల్చర్ అని చెప్తాం. అంటే నేచర్ని కానీ కల్చర్గా చేసే ఏది కూడా తప్పుకోకుండా మేము ఖచ్చితంగా చేస్తున్నాము. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఈ కందులు ఏం చేస్తామంటే మేము బ్యాక్ సైడ్లో ఈ పైన ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఆ ట్యాంక్లో పోసిన ట్యాంక్ ఆటోమేటిక్గా బాయిలర్కి అటాక్ అవుతుంది. సో అది 3 days మేము వేయించుతాం, వేడి చేస్తాం దీన్ని, అంటే వేయించినట్టు. అంటే దీన్ని కూడా ఏం చేస్తాము, వేయించిన కూడా కరెంటుతో కాకుండా కట్టెలు వేస్తాము. మీకు చూపిస్తాను కానీ నేను కట్టెలు వేసినాక ఇది బాయిల్ అవుతాయి. ఈ బాయిల్ అయిన తర్వాత ఈ బాయిల్ అయిన వీటిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ పోస్తామన్నా. సో ఇక్కడ ఏం చేస్తామంటే అన్న, ఈ మూటలు తీసుకొచ్చి ఇక్కడ మనము బాయిలర్లో పోస్తాము. ఈ బాయిలర్ తీసుకుంటుంది అనమాట. అది ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఇక్కడ కందులు, తెల్ల కందులు, నల్ల కందులు ఉంటాయి, ఎర్ర కందులు ఉంటాయి. సో ఇక్కడ చేసినది ఇక్కడ నుంచి బాయిలర్స్కి వెళ్తుంది. ఈ బాయిలర్కి వెళ్ళిన తర్వాత బాయిలర్ కంటే ముందు మేము చేస్తామంటే ఇక్కడ గ్రేడింగ్ చేస్తామన్నా. సో ఇక్కడ మీకు ఉన్నాయి కదా, ఇక్కడ వేస్ట్ అంతా చెదారం మొత్తం ఉంది కదా, ఈ చెదారం మొత్తం ఏం చేస్తామంటే దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ గ్రేడింగ్ అయిపోయి చెత్త అంతా ఇందులోకి వస్తుంది, వేస్ట్ అంతా దీనిలోకి వస్తుంది. మంచిది మొత్తం ఇక్కడ నుంచి బాయిలర్కి వెళ్తుంది. బాయిలర్లో 2 days ఉన్న తర్వాత ఇక్కడ నుంచి ప్రాసెస్ అయ్యి పప్పు వస్తుంది అనమాట. పప్పు వచ్చినది, ఈ పప్పుని మనము ఏం చేస్తామంటే, సో ఇక్కడ వేస్ట్ అందులో కూడా మళ్ళీ ఇక్కడ వేస్ట్ ఇక్కడ ఇది వస్తుంది, మంచి పప్పు ఇక్కడికి వస్తుంది ఇట్లా. ఈ పప్పుని ఏం చేస్తాం, ఇందులో మీకు ఇక్కడ మనకు చెత్త ఉంది, గ్రీన్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో కాబట్టి మనకి ఎల్లో ఇష్గా మంచి సైజు ఉన్న పప్పు కావాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఈ మిషన్లో పంపిస్తాం మనం. సో ఈ మిషన్లో పంపించినప్పుడు ఇది గ్రేడింగ్ అవుతుంది. గ్రేడింగ్ అయిపోయిన తర్వాత సైజు మన పప్పు సైజు వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ పప్పు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ అక్కడ ఉన్నట్టు ఇక్కడికి వచ్చినాక ఈ నుంచి పప్పు తీసుకొచ్చి మళ్ళీ ఇందులో ఈ మిషనరీలో పోస్తాము. సో ఈ మిషనరీలో పోసినప్పుడు ఇక్కడ మనకు
ఆటోమేటిక్గా ఈ గ్రీనరీ కానీ వేస్ట్ కానీ మొత్తం తీసేసి మనకు పప్పు మాత్రం బయటకు వస్తుంది అనమాట. సో ఇవి వచ్చిన తర్వాత ఇది ఈ మిషనరీ ఒక 25 lakhs రూపీస్, ఇది 25 lakhs రూపీస్. ఇది గ్రేడింగ్ ఇది గ్రేడింగ్ చేసేసుకొని మనకి ఎక్కడికి చిన్న చిన్న ఎల్లో గ్రీనరీ ఎల్లో వేస్ట్ అంతా తీసి పడేసి కేవలం మంచి ఎల్లో ఇచ్చిన పప్పు మంచి సైజు ఉన్న పప్పును మాత్రం పంపిస్తుంది ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఇక్కడికి వస్తుంది అది. ఇక్కడ తీసుకొని బస్తాలలో నింపుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఒకవేళ క్లయింట్ కింద అంటే మేము బల్క్ కూడా వేస్తాం. అంటే మేము ఏం చేస్తాము, మాకు ప్యాకింగ్ మాకు రిటైల్ కస్టమర్స్తో పాటు మాకు ఆర్డర్స్ కూడా ఉంటాయి. సో క్లయింట్స్ కొంతమంది పెద్ద పెద్ద బల్క్స్ మాకు 1 టన్ను కావాలి 2 టన్నులు కావాలన్నప్పుడు వాళ్ళు డిమాండ్స్ పట్టేసుకొని కొంతమంది కావాలన్నప్పుడు కొద్దిగా పాలిష్ చేస్తాం. ఇక్కడ న్యాచురల్ పాలిష్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్స్ వాటర్లో పోసి పాలిష్ చేస్తూ ఉంటారు. సో వాటర్ వల్ల ఏమవుతుందంటే బరువు పెరుగుతుంది. సో అలా కాకుండా మీకు ఇంతే ఇది పాలిష్ ఇందులో పెట్టేసుకొని ఇక్కడ పోస్తాము. ఇక్కడ నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇట్లా తిరగటం వల్ల పాలిష్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ పోస్తాం మనం, ఇక్కడ పోస్తే ఇది రొటేట్ అవుతూ ఉంటాం. రొటేట్ అవ్వకుండా ఇక్కడ నుంచి కిందికి వస్తుంది అనమాట. మళ్ళీ ఇటు రొటేట్ అవ్వకుండా ఇటు కిందికి వస్తుంది. ఇక్కడ నుంచి కిందికి రొటేట్ అవ్వకుండా ఇడికి వచ్చేస్తుంది. ఇది మేము మామూలు బస్తాలలో నింపేస్తారు. ఇక్కడ నింపేసేసిన తర్వాత ఇట్లా సంపంగి న్యాచురల్స్ అనేది బల్క్ ఆర్డర్స్లో ఉన్నప్పుడు, సో బల్క్ ఆర్డర్లో మనకు ఆ విధంగా తీసుకొని పంపిస్తాం. అంటే బల్క్ ఆర్డర్లో కూడా మా సంపంగి న్యాచురల్స్ బ్రాండే పంపిస్తాం, ఇంకా వేరే బ్రాండ్ ఏం పంపించాం. సో ఇదో మనకు హోల్సేల్గా ఎవరికైనా కావాలన్నప్పుడు సో ఈ విధంగా సంపంగి న్యాచురల్స్ అనే బ్రాండ్ మీద మనము కస్టమర్లకి ఇట్లా పంపిస్తాం. ఇది వచ్చేసి 50 కేజీలు ఉంటుంది. 50 కేజీల బస్సు బల్క్ ఆర్డర్ పంపిస్తాం. సో దీన్నే మనం ఏం చేస్తాం, పక్క షెడ్లో మీకు చూపిస్తాం. పక్క షెడ్లో ఆ పక్క షెడ్లో మేము ప్యాకింగ్ అవన్నీ చేసుకొని చేస్తాం అనమాట. సో ఇది మనకు టోటల్గా 9 టైప్ ఆఫ్ దాల్స్ని ఇక్కడ మేము ప్రాసెసింగ్ చేస్తాం అన్న. సో ఇది సో అంటే మీ పంట పండించేది మేమే, ప్రాసెస్ చేసేది మేమే, ప్యాకింగ్ చేసేది మేమే, అక్కడ నుండి కస్టమర్ పంపించేది మేమే. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ చేయకంటే మన పంట కంటే ముందు విత్తనం తయారు కూడా మేమే. సో విత్తనం తయారు కూడా మేము విత్తనాలు తయారు చేసుకున్నాం. విత్తనాలు ఎక్కడ కొనుక్కోం. మీరు ఎక్కడైనా మీరు చూడండి, సంపంగి బయోఫార్మ్స్ కానీ, సంపంగి రమేష్ కానీ, సంపంగి సురేష్ కానీ, ఎక్కడైనా ఈ ఫెర్టిలైజర్ షాప్స్లో కానీ ఎక్కడైనా విత్తనాలు కొన్న దాఖలు ఉండదు. మేమే ఆర్గానిక్ విత్తనాలు తయారు చేసుకుంటాము. ఆర్గానిక్ విత్తనాలు వేసుకొని మేమే కల్టివేట్ చేస్తాం. కల్టివేషన్ చేసింది మేమే ప్రాసెస్ చేస్తాం. మేమే ప్రాసెస్ ప్యాకింగ్ చేస్తాం. ప్యాకింగ్ చేసిన దాన్ని కస్టమర్లకు ఇస్తాం. 9 టైప్ ఆఫ్ దాల్స్. అయితే ఇక్కడ ఏం చేస్తాం, మనం కందిపప్పు ఒకటే చూసినాం. మనం మిగతా పెసరపప్పు కానీ, శనగపప్పు కానీ, ఈ పప్పులన్నీ ఉంటాయి కదా. సో ఈ పప్పులన్నిటి కోసం మనం ఏం చేస్తామంటే ఒక బ్లేడ్ ఉంటుంది, ఆ బ్లేడ్ మార్చేస్తాం. లోపల మార్చినప్పుడు ఏమవుతుందంటే పప్పులు మనం మారుస్తామంటే 9 టైప్ ఆఫ్ పల్సెస్ మనం ఇక్కడ ప్రాసెస్ చేసుకోవచ్చు. తర్వాత అన్న మీకు నెక్స్ట్ వచ్చేసి మేము నూనెలు ఏ విధంగా తయారు చేస్తాం అనే దాని గురించి చూస్తున్నాం. అయితే అందరూ కూడా మనకు నూనెలు చాలా కల్తీ నూనె. ఇప్పుడు చూడండి, అది మేము ఎలా తయారు చేస్తాం అనేది మీకు చూపిస్తారండి. ఊర్లో కూడా వచ్చాయి. మిషన్లు పెట్టి కొట్టేస్తాం. అయితే మేము ఎప్పుడు చెప్తాం, ట్రెడిషనల్ అగ్రికల్చర్కు టెక్నాలజీ యాడ్ చేస్తామని చెప్తున్నాం. సో ట్రెడిషనల్ అగ్రికల్చర్ని ఎక్కడ మేము ట్రెడిషన్ మర్చిపోవట్లేదు. సో మన నూనెలు ఇంతకుముందు ఏ విధంగా తయారు చేసేవాళ్ళము, గానుగా పద్ధతి ద్వారా చేసేవాళ్ళం. గానుగాలు వచ్చేసి ఒక చెక్క గానుగ ఉండేది. తర్వాత రెండోది వచ్చేసి రోలు గానుగ అంటారు, రాయితో చేసే ఉన్నాయి. ఆ రెండు కూడా మేము ఇక్కడ శాంపిల్ కోసం పెట్టినాము. సో ఇంకా వేరే కాడ ఉన్నాయి మనకు. సో అది కూడా మీకు చూపిస్తాం. ఇది మన గానుగ యూనిట్ అన్న, ఆయిల్ యూనిట్. 100% మనం గానుగ ద్వారానే ఇక్కడ మనము ఆయిల్ చేస్తాం అనమాట.